నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం నేపథ్యంలో వైసీపీ నేతలు సోమశిల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారు. పోలీసులు మాత్రం సందర్శనకి అనుమతి లేదని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణితో సహా పలువురు నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల నివాసాల దగ్గర కూడా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి కాకాణి నిరసన తెలుపుతున్నారు. ప్రాజెక్టుల సందర్శనకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం నేపథ్యంలో వైసీపీ నేతలు సోమశిల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారు. పోలీసులు మాత్రం సందర్శనకి అనుమతి లేదని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణితో సహా పలువురు నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల నివాసాల దగ్గర పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే రాయలసీమ ఇప్పుడు ఇష్యూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరిగితే కనుక రాయలసీమలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిలకు నీరు వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ ఇవాళ సోమశిల రిజర్వాయర్ విజిట్ ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ ఉదయమే బయలుదేరాల్సి ఉంది. జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరూ కలిసి అక్కడికి వెళ్లి సోమశిలకు జరిగేటువంటి అన్యాయాన్ని మీడియా ద్వారా తెలిపేటువంటి ప్రయత్నం చేయాలని ముందుగా ప్రకటించారు. అయితే పోలీసులు ఉదయం నుంచే కూడాను వైసీపీ నేతల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున చేరుకుని వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా వీరందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు వచ్చిన కొద్దిసేపటికి బయటకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే పోలీసులకి వైసీపీ కార్యకర్తలకి తోపులాట జరిగింది. సో కావాలనే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను లేవనెత్తడానికి వెళుతుంటే కూడా ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఈ విధంగా అరాచకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని వైసీపీ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన వైసీపీ నేతలందరూ కూడా ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అక్కడికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం వల్ల జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తా ఉన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.